హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకున్నామో చూసేద్దాం రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వస్తుంది అండి వరలక్ష్మి వ్రతం. ఓకేనా ఫ్రెండ్స్? రండి ఫ్రెండ్స్, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేశానో చూద్దాం. వరలక్ష్మి పండుగ ముందు రోజే మనము ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా, ఇల్లు వాకిళ్ళు, అలాగే కిచెన్ క్లీనింగు, అవన్నీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అవన్నీ చేసేసుకొని, దేవుడి పటాలని శుభ్రం చేసేసుకొని, దేవుడి సామాన్లన్నీ శుభ్రం చేసేసుకొని, ఆ రోజు ఈవినింగ్ అంటే గురువారం ఈవినింగ్ మళ్ళీ బజార్కి వెళ్ళి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను. ఆ తెచ్చుకున్న తర్వాత లాస్ట్ నైట్ అండి, ఇది నైట్ అయిపోయింది, ఇంచుమించు 8:30 అలా అయిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు నేను వచ్చి ఈవినింగ్ అన్నీ తెచ్చుకున్న తర్వాత ముందుగానే అన్నీ శుభ్రం పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఈవినింగ్ అన్నీ తెచ్చేసిన తర్వాత ముందు నేను నైటే అంటే గురువారం నైట్ రోజు నేను ఇక గుమ్మానికి పసుపు కుంకుమ అన్ని రాని ముగ్గులు అన్ని అలంకరణ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పసుపు అనేది కలుపుతున్నాను. ఇక్కడ మా గుమ్మం అనేది త్వరగా తడి ఆరిపోతుందండి. అంటే మనం క్లీన్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ త్వరగా తడి అనేది ఆరిపోతుంది. అలాగే కానీ పసుపు రాస్తే అంటదు. అందుకని కొంచెం నీళ్లు గుమ్మానికి తడి అనేది పుయ్యాలి. అప్పుడే మనకి పసుపు అనేది అంటుకుంటుంది. అందుకే నేను ఈ విధంగా ఒకసారి తడి అనేది తడుపుతున్నాను. అంటే గుమ్మాన్ని ఒకసారి తడుపుతున్నాను. ఈ విధంగా గుమ్మం మొత్తాన్ని ఇలా తడుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా తడుపుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పసుపుని తడిపి పెట్టుకున్నంత పసుపు వాటర్లో కలుపుకొని ఇలా పసుపుని చిక్కగా కలిపి పెట్టుకున్నాను. ఇలా పసుపుని చిక్కగా కలిపి పెట్టుకొని ఇదిగోండి గుమ్మానికి అనేది ఈ విధంగా నేను రాస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా రాసుకోవాలి. గుమ్మానికి మంచిగా చిక్కగా రాయాలండి. పొడి పొడిగా అయితే అసలు రాయకూడదు. గుమ్మానికి 4 వైపులా రాయాలి. అంటే ముందు వెనక ఇలా విధంగా భంగం మొత్తానికి బాగా రాసి పెట్టుకోవాలి పసుపు అనేది. కొంచెం కూడా పొడి పొడిగా అనేది ఉండకూడదండి. ఓకేనా? ఈ విధంగా మొత్తానికి మనం పసుపు అనేది రాసేసుకోవాలి. ఈ యొక్క గుమ్మాలకి చిక్కగా బాగా రాయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా మొత్తం రాసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా రాసి పెట్టుకోవాలి ఈ యొక్క గుమ్మాలకి పసుపు అనేది. పసుపు రాయడం పూర్తయిన తర్వాత మనము ముగ్గు పెట్టుకుందామండి. ఇదిగోండి, ఎవరికి నచ్చిన స్టైల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు గడప ముగ్గులు అనేది. అంటే కొంతమంది బొట్టులాగా పెడతారు, కొంతమంది చిన్న చిన్న తామర పువ్వుల్లా వేస్తారు, కొంతమంది చిన్న చిన్న ముగ్గుల్లా పెడతారండి. అంటే గడప సైజు కొంతమందికి పెద్దది ఉంటుంది, కొంతమందికి చిన్నది ఉంటుందండి. మాదైతే గడప సైజ్ అనేది కొంచెం చిన్నండి. అందుకే నేను ఈ విధంగా సింపుల్గా వేస్తున్నాను. ఈ విధంగా గడప డిజైన్ అనేది సింపుల్గా వేస్తున్నానండి. ఓకేనా? ఈ డిజైన్ వేయడం అయిపోయిన తర్వాత మిడిల్లో కుంకుమ బొట్లు అనేది పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కుంకుమ బొట్లు అనేది మంచిగా పెట్టుకోవాలి. గడపని ఈ విధంగా అలంకరణ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బొట్లు అనేది పెట్టేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అలంకరణ అయిపోయిన తర్వాత గడప దగ్గర ఉదయం పూజ చేసేటప్పుడు ఆ పక్క ఒక పుష్పం, ఈ పక్క ఒక పుష్పం పెట్టండి. నేను అది పెట్టాను కానీ వీడియో తీయలేదు, ఎందుకంటే పూజ దగ్గర ఎక్కువ పనులు ఉండే కదా, అక్కడే నేను కెమెరా అనేది పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ముగ్గు పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత అక్కడ కొంచెం పసుపు పొడి ఉంటే మళ్ళీ క్లాత్ తీసుకొని వాటర్ తీసుకొని మళ్ళీ ఒక గచ్చుని చిన్నగా తుడిచేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ముగ్గురాయి తీసేసుకొని 2 గీతలు గీసేసి ఇలా మళ్ళీ కొంచెం మిలికిలుగా మళ్ళీ ముగ్గు అనేది గీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా గీసుకోవాలి ముగ్గు అనేది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ విధంగా మిలికిలుగా గీస్తున్నాను. మిడిల్లో చూపిస్తా చూడండి, మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోద్ది వీడియో. ఆ విధంగా పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా గీసాను. ముగ్గుని ఇంకా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యలో రంగురాళ్ళని కూడా సన్న గీతల్లా గీసాను. ఇదిగోండి, నేను చూపించలేదు, లాస్ట్లో కొంచెం చూపిస్తాను వీడియోలో ఎంత అవుతుందని. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ముగ్గు వేయాలని చెప్పి ఆలోచించుకున్నాను. నాకైతే ముగ్గులు అనేది పెద్దగా రావండి. సింపుల్గా ఉండే ముగ్గులు అనేది వచ్చు. అందుకే తామర పువ్వు వేద్దాం నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే లక్ష్మీదేవి తామర పువ్వులోనే కూర్చొని ఉంటుంది కదా, తామర పువ్వు అనేది లక్ష్మీప్రదం కదా. అందుకని చెప్పి నేను సింపుల్గా ఈ తామర పువ్వును అనేది వేస్తున్నానండి. చూసారా? ఈ విధంగా వేద్దాం, సింపుల్గా అయితే అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మాది వీధి వాకిలి కాదండి, పైన మేము 2nd ఫ్లోర్లో ఉంటాము. అక్కడ ముగ్గు కూడా ఎవరు పెద్ద చూడరు. అందుకే సింపుల్గా తామర పువ్వే వేద్దాం అనుకొని ఈ విధంగా తామర పువ్వు అనేది వేసేసానండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా తామర పువ్వు వేసేసిన తర్వాత మధ్య మధ్యలో సన్న సన్న గీతలు గీసాను. గీతలు గీసేసి ఈ విధంగా రంగుడాలతో గీసేసి ఇలా సింపుల్గా అలంకరణ చేసేసాను. ఎక్కువ హెవీ ఏం లేకుండా ఈ విధంగా సింపుల్గా వేసేసానండి. ముగ్గు అనేది అయిపోయింది. ఆ ముగ్గు అయిపోయిన వెంటనే, వేయడం అయిపోయిన వెంటనే ఇక్కడ నేనొచ్చి పసుపు బొట్టు అనేది పెడుతున్నానండి. పసుపు బొట్టు అంటే మిడిల్‌లో పసుపు, కుంకుమ అనేది పెడుతున్నాను. వాళ్ళకి ఫస్ట్ పసుపు బొట్టు పెట్టేసి, ఆ తర్వాత కుంకుమ బొట్టు అనేది పెడతానండి. ఇదిగోండి ఈ విధంగా మిడిల్‌లో పెడితే కొంచెం అందంగా, అట్రాక్టివ్‌గా ఉంటదని చెప్పని ఈ విధంగా పెడుతున్నానండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా దానిపైన కుంకుమ బొట్టు కూడా పెడుతున్నాను. ఇదిగోండి పసుపు, కుంకుమ అనేది లక్ష్మీప్రదం కదా! అందుకని చెప్పి ముగ్గులో అనేది నేను పసుపు, కుంకుమ అనేది పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మిడిల్‌గా పెట్టుకోవాలి. ఈ విధంగా సింపుల్‌గా అనేది మా ఇంటి అంటే వాకిలి అలంకరణ ముందు రోజే చేసుకున్నానండి. అంటే ఇది గురువారం నైట్ చేసుకున్నానండి. ఓకేనా? ఈ ఉదయాన్నేకి ఎక్కువ పని ఉంటదని చెప్పి గురువారం నైటే చేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా గడప అలంకరణ చేసుకొని సింపుల్‌గా తామర పూతో వాకిలిని అలంకరణ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వాకిలి అనేది దక్షిణం వాకిలి అండి. దక్షిణం వాకిలి వైపు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది దక్షిణం వైపు వచ్చింది. దక్షిణం వాకిలి ఈ విధంగా అలంకరణ చేశాం కదా! ఇప్పుడు ఈశాన్యం వాకిలిని ఏ విధంగా అలంకరణ చేద్దాం చూసేద్దాం రండి. ఇప్పుడు ఇది ఈశాన్యం వాకిలండి. ఈశాన్యం వాకిలిని కూడా ఇప్పుడు అలంకరణ చేస్తున్నాను. ముందుగా నేను ఈశాన్యం వాకిలిని వాటర్‌తో కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ అంటే మార్నింగ్ కాకుండా మళ్ళీ ఇప్పుడు అంటే పసుపు రాసే ముందు మళ్ళీ వాటర్‌తో కడిగి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పసుపుని ఈ యొక్క ఈశాన్యం వాకిలికి పూస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా పూసి పెడుతున్నాను. ఈ ఒక్క వాకిలికి పసుపు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పసుపు అనేది 4 వైపులు అంటే మొత్తం గుమ్మం మొత్తం పసుపుని పూసేసుకున్న తర్వాత ఇప్పుడు కుంకుమ బొట్టు అనేది పెడుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా సింపుల్‌గా కుంకుమ బొట్టు అనేది పెడుతున్నాను. గుమ్మానికి ముందు పక్క కుంకుమ బొట్లు పెట్టాను కదా! అదే ఆ పక్క కూడా మళ్ళీ కుంకుమ బొట్లు అనేది పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కుంకుమ బొట్లు కూడా ఈ పక్క కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ కుంకుమ బొట్లు అనేది ముందు పక్క అలాగే గుమ్మం పైన మొత్తం పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ముగ్గుతో గీరలు గీస్తున్నానండి. ఇక్కడ ముగ్గుతో మధ్యలో డిజైన్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా గీరలైనా గీసుకోవచ్చు. లేదా బొట్టులాగైనా సరే పెట్టుకోవచ్చండి, మన ఇష్టము. నేను కొంచెం 2 గీతలుగా గీస్తే బాగుంటుందిలే అనిపించి సింపుల్‌గా 2 గీతలు గీస్తున్నాను. ఈ విధంగా సింపుల్‌గా ఈశాన్యం వాకిలిని కూడా అలంకరణ చేసుకోవాలండి. వాస్తు ప్రకారం అయితే దక్షిణం వాకిలి వాస్తు ఇల్లు ఉంటే ఖచ్చితంగా దానికి తూర్పు దిక్కున ఈశాన్యం వాకిలి అనేది ఉంటుంది. ఆ వాకిలేనండి ఈ విధంగా. ఇంతకుముందు మనం కుంకుమ బొట్లు పెట్టాం కదా! వాటి మధ్యలో ఇప్పుడు నేను ముగ్గు బొట్లు కూడా పెడుతున్నాను. ఈ విధంగా కుంకుమ బొట్లు, ముగ్గు బొట్లు కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా పెట్టుకొని మనం గడపననేది మంచిగా అలంకరణ అనేది చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే ఫ్రెండ్స్, గడప అలంకరణ అనేది అయిపోయింది. ఇక్కడ ముగ్గు అనేది పెడుతున్నానండి. నేనేం పెద్ద పెద్ద ముగ్గులు వేయడం లేదు. సింపుల్‌గా చిన్న ముగ్గే వేస్తున్నాను. ఈ విధంగా సింపుల్‌గా ముగ్గు అనేది వేసేసుకుంటున్నానండి. ఇది గురువారం నైట్ అలంకరణ అండి. అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ అలంకరణ ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్? పొద్దున్నే లేస్తే ఎక్కువ పని ఉంటుందని ఆ పని, ఈ పని ఇవన్నీ అంటే ఎక్కువ అయిపోతాయని హాఫ్ పనులు అంటే ముగ్గు అలంకరణ ఇలాంటి చిన్న చిన్న పనులు అనేది ఈ ముందు రోజు నైటే చేసేసుకుంటారండి ఎవరైనా సరేను. నేను కూడా అలానే చేసేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా సింపుల్‌గా గీసుకున్న తర్వాత ఇలా సింపుల్‌గా మధ్యలో రంగురాళ్ళతో అలంకరణ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా మంచిగా అలంకరణ అనేది చేసుకోవాలి ముగ్గుకి అనేది. ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదండి. అందుకే నేను ఒక చిన్న పువ్వులాగా వేసేసి సైలెంట్ అయిపోతాను. ఇక్కడ చూడండి ఈ విధంగా మంచిగా అలంకరణ అనేది చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న పువ్వులాగా వేస్తున్నాను. చిన్న పువ్వులాగా వేసేసి మధ్యలో బ్లూ గీతల్ని, ఆ తర్వాత ఇక్కడ ఒక అంటే రోజ్ కలర్ గీతల్ని గీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. రంగురాళ్ళతో ఇలా అలంకరణ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కదా! అందుకే ఒక చిన్న ఫ్లవర్ అనేది వేశాను. ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా ఈశాన్యం వాకిలి అనేది రెడీ చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈశాన్యం వాకిలి అనేది మనకి రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈశాన్యం వాకిలి అనేది మనకి రెడీ అయిపోయింది.
ఆ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నైట్ కొంచెం లంచ్ చేసేసి నిద్రపోయానండి. అంటే లంచ్ చేశాను. లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకుని నిద్ర రాలేదు. మొబైల్ చూసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత 3:00కి లేచానండి. 3:00కి లేచి వంట రూమ్‌లో సింక్‌లో అంట్లున్నాయి. అంట్లు, గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇల్లు మొత్తం చిమ్మేసుకున్నాను. చిమ్మేసుకున్న తర్వాత బ్రష్ చేసుకొని వాష్‌రూమ్ కడిగేసి బ్రష్ చేసుకొని అప్పుడు వచ్చి నేను మళ్ళీ తలస్నానం చేసేసి వచ్చేసాను. తలస్నానం చేసి వచ్చేటప్పటికి నాకు 5:55 అయిందండి. అంటే 6 అవుతుంది టైం అప్పటికే. సరే ఇంకా మనము మన పూజ పనులనేది ప్రారంభించేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ మొత్తం అంటే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను వంటింట్లోకి వచ్చేసానండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తున్నాను. ఈ యొక్క బియ్యం అనేది కొంచెం నానుతూ ఉంటే ఈ లోపల పూజ పనులని చూసుకుందాం. ఓకేనా? అలాగే ఇందులో కొంచెం పెసరపప్పు, అలాగే కొంచెం పచ్చెనగపప్పు అనేది వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను పెసరపప్పు అనేది వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ నేను పచ్చెనగపప్పును కూడా నానపెట్టుకుంటున్నాను. ఇదిగోండి పెసరపప్పు అలాగే పచ్చెనగపప్పును కూడా వేసుకుంటున్నాను. అదొక గ్లాసు, ఇదొక గ్లాస్ వేస్తున్నాను. అంటే పెసరపప్పు ఒక గ్లాస్ వేస్తే పచ్చెనగపప్పు ఒక హాఫ్ గ్లాస్ అంట వేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పొంగల్లోకి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ ఈ యొక్క పెసరపప్పు, పచ్చెనగపప్పు 2 నానేంత వరకు వాటర్ పోసిన ఈ విధంగా వాటర్ పోసుకొని వీటిని నానపెట్టుకోవాలి. వీటిని ఇంచుమించు నేను ఒక 1 అవర్ దాకా నానపెట్టాను ఫ్రెండ్స్. ఇవి నానే లోపల మనము పూజా పనులనేది అంటే వరలక్ష్మి వ్రతం కలశం ఉంటుంది కదా, ఆ కలశాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇక్కడ దేవుడి చిత్రపటాల దగ్గర అక్కడేం వర్క్ లేదండి. అదంతా ముందు రోజు చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈశాన్యం సైడు నేను చూపించాను కదా, ఈశాన్యం వాకిలి అటు సైడ్ మాకు ప్లేస్ ఉంది. అక్కడ తప్ప ఇంకెక్కడ ప్లేస్ లేదండి మా ఇంట్లో. అందుకని చెప్పి ఈశాన్యం వైపు మనం పెట్టుకుందామని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ నేను ఒక బెడ్షీట్ అనేది పరుస్తున్నాను. ఈ బెడ్షీట్ అనేది నేను మీషోలో కొనుక్కున్నానండి. ఒక 3 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. కానీ ఇది పూజలకి తప్ప ఇంకా దేనికి యూజ్ చేయనండి. ఓన్లీ వినాయక చవితి అప్పుడు, వరలక్ష్మి వ్రతాలు ఇలా పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు మాత్రమే ఈ బెడ్షీట్ అనేది యూజ్ చేస్తాను. ఇదిగోని ఫ్రెండ్స్, అందుకని నేనే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ బెడ్షీట్ని కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ బెడ్షీట్ని మొత్తం ఈ విధంగా పరిచి పెట్టుకోవాలి. ఓకేనా? ఇదిగోని ఫ్రెండ్స్, ఈ విధంగా బెడ్షీట్ని మొత్తాన్ని మంచిగా పరిచి పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా బెడ్షీట్ని పరిచి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బెడ్షీట్ని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను పసుపు కుంకాలన్నీ పూసుకోవాలి. పీటకి సిల్వర్ ప్లేట్ తీసుకున్నానండి. ఈ సిల్వర్ ప్లేట్ని నేను మీషోలో కొనుక్కున్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాకే కొనుక్కున్నానండి. ఓకేనా? ఈ విధంగా ఈ పీట తీసేసుకొని ఈ పీట పైన మనము చెమ్మ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీటకి మనము పసుపు కుంకుమ అనేది రాసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా పసుపు కుంకుమ అనేది రాసుకోవాలి. అందుకే కొంచెం పీట పైన కొంచెం నేను పసుపు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకొని వాటర్ తీసుకొని ఇలా కలుపుకొని ఈ విధంగా పీట మొత్తానికి నేను పూసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ కాదు, కొంచెం చిలకరించినట్టు వాటర్ వేసుకోవాలి. చిలకరించినట్టుగానే వాటర్ వేసుకుంటే ఆ యొక్క వాటర్ అనేది పసుపు అంటుకొని పీట మొత్తానికి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా చిలకరించినట్టు వాటర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ పీట మొత్తానికి పసుపు అనేది పూసుకోవాలండి. పసుపు అనేది శుభానికి సూచకం, కుంకుమ అనేది సంకల్పానికి బలం అండి. అలాగే పిండి ముగ్గు అనేది లక్ష్మీప్రదం కదా, అందుకని ఈ సిల్వర్ పీటకి ఈ విధంగా పసుపు మొత్తం రాస్తున్నాను. పీట మొత్తం రాసుకోవాలండి. ఎక్కడ కూడా పొడలో అనేది ఉండకూడదు. ఒకవైపు పై వైపు రాసేసి ఆ కింద వైపు అలానే ఉంటిచ్చేద్దాంలే అని చేసుకోకూడదండి. మొత్తం సిల్వర్ ప్లేట్ మొత్తం రాసేసుకోవాలి. సిల్వర్ ప్లేట్ లేకపోతే మనకి చెక్క ప్లేట్ ఉంటుంది కదా, చెక్క ప్లేట్ అయినా సరే మనము తీసుకొని పూసుకోవచ్చండి. ఓకేనా? ఈ విధంగా నేను రాస్తున్నానండి. ఈ యొక్క పసుపు అనేది పీటకి మొత్తానికి రాస్తున్నాను. ఇక్కడ మనము పసుపు రాసుకోవడం అయిపోయింది కదా ఈ సిల్వర్ ప్లేట్కి. ఇప్పుడు మనము ముగ్గు అనేది పెట్టేసుకుందాం. ఫస్ట్ నేను 4 వైపులా 4 దిక్కులుగా 4 గీతలు గీసేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా 2 2 గీతల లెక్కన 4 వైపులు గీసేస్తున్నాను. అంటే
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటాం కదా, అట్లాగా 4 దిక్కుల 2, 2 గీతలు అనేది గీసేస్తున్నాను. ఇట్లాగా నిలువుకి 2, అడ్డంకి 2 ఇక్కడ చూడండి ఈ విధంగా గీసేసుకున్నాను. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్‌లో నేను పద్మం వేస్తున్నానండి. అంటే అష్టలక్ష్మిలకి పద్మం అనేది పద్మంపై కదా లక్ష్మీదేవి కూర్చుంటారు. అందుకే సింపుల్‌గా ఒక చిన్న పద్మం అనేది వేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఈ విధంగా సింపుల్‌గా అనేది పద్మం అనేది వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా విధంగా సింపుల్‌గా పద్మం అంటే తామర పువ్వు పద్మం అనేది వేస్తే మంచిది కదా అని చెప్పి ఈ విధంగా వేస్తున్నాను పీట పైన. ఈ పీట పైనే కదండి మనం అమ్మవారిని కలశ స్థాపన చేస్తాము. అందుకే ఈ విధంగా వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇదిగోని ఫ్రెండ్స్, ఇప్పుడు ముగ్గు వేసేసుకున్నాం కదా అష్టలక్ష్మి ముగ్గు అనేది అంటే తామర పుష్పం అనేది. ఇప్పుడు మనం వీటి మధ్యలో మనం కుంకుమ అనేది పెట్టేసుకున్నాం. ఇదిగోండి మధ్యలో నేను కుంకుమ అనేది పెడుతున్నాను. అలాగే 4 వైపులో కూడా 4 దిక్కుల కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి ఈ విధంగా మనం మంచిగా కుంకుమ బొట్లు అనేది మనం పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. పీటని అందంగా అలంకరణ ఈ విధంగానే చేసుకోవాలండి. ఓకేనా. ఇదిగోని ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను. ఈ పసుపు ఎందుకంటే ఇక్కడ మనం ఈ ప్లేట్ తీసుకున్నాం కదా ఎత్తడి ప్లేటు, ఆ ప్లేట్కి చుట్టుపక్కల పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇదిగోని ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్లేట్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ చెమ్మ తగిలిందంటే తగిలింది అన్నట్టుగా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పసుపు అనేది కలుపుకోవాలి చిక్కగా. ఇప్పుడు చిక్కగా పసుపు కలుపుకున్న తర్వాత ఈ పసుపుని ప్లేట్ చుట్టూ రాసుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను నేను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా పసుపు అనేది కలిపి పెట్టుకుందాం. ఇలా పసుపు కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్కి అనేది చుట్టుపక్కల పసుపు అనేది రాసుకోవాలండి. ఇదిగోండి కొంచెం కొంచెంగా తీసుకొని నేను ప్లేట్ చుట్టూ సన్నగా కొంచెం కొంచెంగా పసుపు అనేది పూసుకుంటున్నాను. చుట్టూ పూసుకోవాలండి. ఇలా ప్లేట్ అంచులు ఉంటాయి కదా, అంచున్న చుట్టూ పసుపు అనేది రౌండ్గా పూసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చుట్టూ పసుపు పూసేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కుంకుమ బొట్లు చుట్టూ అనేది పెట్టుకోవాలండి. కొంతమంది లెక్క పెట్టి పెట్టుకుంటారు 5, 7, 9, 11 అని అట్లాగా. నేనైతే 9 బొట్లు పెట్టుకున్నాను. ఈ విధంగా రౌండ్గా అంటే ఈ ప్లేట్ చుట్టూ కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి, కొంచెం గ్యాప్గా ఇచ్చి. ఓకేనా ఫ్రెండ్స్, మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి, చూస్తానికి అట్రాక్టివ్గా ఉండదు. కొంచెం దగ్గర గ్యాప్తో పెట్టుకోండి. ఈ విధంగా చుట్టూ పెట్టుకోవాలండి. ఓకేనా కుంకుమ బొట్లు అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా ప్లేట్ అనేది మనం రెడీ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ప్లేట్ రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ పక్కన ఒక క్లాత్ అనేది పెట్టుకోండి. ఒక చిన్న కర్చీఫ్ కానీ పాత గుడ్డనే పెట్టుకోండి. ఎందుకంటే చేతిని మధ్యలో తుడుచుకోవాలి కదా, అందుకు నేను పెట్టుకున్నానండి. ఎడిటింగ్లో ఎత్తేసాను, మీరైతే పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మనం పీఠం అనేది పెట్టేసుకున్నాను. పీఠం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ ప్లేట్ కూడా పెడుతున్నానండి. ఓకేనా. ఈ ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. మిడిల్లో నేను పీఠం పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకున్నాను. ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే 5 గుప్పెట్ల బియ్యం అనేది వేస్తున్నానండి. ఇదిగోండి 5 గుప్పెళ్ళు పిడికిలు, అంటే నేను పిడికిలు అంటాం కదా మనము, గుప్పెడు అన్న పిడికిలు అన్న ఒకటేను. ఇక్కడ నేను ఒక 5 గుప్పెట్లు 5 పిడికిలు యొక్క బియ్యం అనేది వేస్తున్నాను ఈ యొక్క ప్లేట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి బియ్యము అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5 వేసుకుంటున్నాను. 5 వేసుకొని పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా కొంచెం జరుపుకున్నట్టు పెట్టుకోవాలండి. ఓకేనా. ప్లేట్ అనేది మిడిల్లో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నేను పసుపు వేస్తున్నానండి. కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను మిడిల్లో. పసుపు శుభానికి సూచకం, కుంకుమ సంకల్పానికి బలం. పసుపు కుంకుమ అనేది ముత్తైదు సాంగ్యం కాబట్టి ఖచ్చితంగా కొంచెం వేసుకోవాలి. నేను చిటికెడు వేస్తున్నానండి, ఎక్కువే లేదు. కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసామంటే వేసామన్నట్టుగా వేసానండి. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అష్టలక్ష్మి కలశం చెంబు అండి. ఇది రాగి చెంబు, అష్టలక్ష్మి కలశ రాగి చెంబు అండి. ఇగోని ఇక్కడ నేను బొట్టు అనేది పసుపు బొట్టు అనేది పెడుతున్నాను కదా, అక్కడ అష్టలక్ష్ములు ఉన్నారండి. అష్టలక్ష్మి అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, అన్ని లక్ష్ములు ఇంకా ఉంటారు కదండి. యొక్క అంటే అష్టలక్ష్ములు అన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకోవాలి. ఫస్ట్ నేను పసుపు బొట్టు అనేది పెడుతున్నాను.
పసుపు బొట్టు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు నేను కుంకుమ బొట్టు అనేది పెడుతున్నానండి. ఓకేనా. ఈ విధంగా కుంకుమ బొట్టు అనేది మనం పెట్టుకోవాలి. అష్టలక్ష్మి చెంబు కలశానికి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా 8 లక్ష్ములు ఉంటారు ఈ చెంబులో. 8 మంది లక్ష్ములకి ఇలా కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవాలి. అష్టలక్ష్ముల ఈ రాగి చెంబుకి మనము బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ లక్ష్మీ రూప్ అండి. ఇది లక్ష్మీ రూప్ని మీషోలో కొనుక్కున్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ కొన్నానండి. ఆ యొక్క లక్ష్మీ రూపుని నేను వచ్చి మంచిగా భద్రంగా ఎత్తిపెట్టుకున్నాను. ఆ లక్ష్మీ రూప్కి ఎటు సైడ్ కొంచెం హోల్ ఇచ్చున్నారు. ఆ హోల్ సైడ్ దారం చుడుతున్నాను. ఎందుకంటే కలశానికి మనం పెట్టాలి కదా, అందుకని చెప్పి సన్నగా అదిగోండి హోల్లో దారం అనేది గుచ్చుతున్నాను. మంచిగా దారం అనేది గుచ్చేసుకొని చిన్నగా ముడి అనేది వేసుకొని కొంచెం దారం అనేది మనం కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా చిన్నగా హోల్ ఎక్కడుంది ఏంటి అనేది చూస్తున్నాను. మంచిగా హోల్లో ఎక్కింది. చిన్న హోల్ అండి అది. అందుకే చిన్న హోల్లో దారం అనేది కొంచెం పట్లేదు, చిన్నగా తీసాను. ఈ విధంగా తీసేసి ఈ విధంగా నేను ఈ యొక్క మంచిగా ముడి అనేది వేస్తున్నానండి. ఈ విధంగా ఇటు సైడ్ అనేది మంచిగా ముడి వేసుకొని కొంచెం దారం అనేది ఎమ్ముగా ఉన్న దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఒక పక్క చూపిస్తా చూడండి. ఇదిగోండి ఈ విధంగా మంచిగా ముడి అనేది వేసేసుకొని పెట్టుకోవాలండి ఈ యొక్క లక్ష్మీ రూప్కి అనేది. ముడి వేసుకున్న తర్వాత 2 వైపులా ఇంచుమించు మనకి మోచేయంత ఉన్న దారాన్ని మనము కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే కలశానికి మనం అది అమ్మవారి రూపు అనేది స్థిరపడించాలి కదా, అందుకని కొంచెం దూరంగా నేను కట్ చేస్తున్నాను అండి కత్తిరితో. నేను ఒక సిజర్ అనేది చిన్నది తీసుకున్నాను. దేవుడికి తప్ప దేనికి ఉపయోగించను. అందుకని అది దేవుడి బాక్స్లో అంటే దేవుడి సామాన్లు వేసి పెట్టుకుంటారు కదా చిన్న బాక్సు, ఆ బాక్స్లోనే ఉంటుంది. నేను సింపుల్గా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెండో వైపు కూడా ఇలా ముడి వేసుకొని మంచిగా దారం అనేది కట్ చేసుకొని కొంచెం వెడల్పుగా వదులుకొని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా దారం అనేది కొంచెం వెడల్పుగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఆ దారం అనేది గట్టిగా ఉంది, తెగమంటే తెగడం లేదు. అంటే అంటే కొంచెం చేత్తోనే ఇట్లా తెంపేద్దాం అంటే తెగలేదు. అందుకే చిన్న సిజర్ తీసుకొని కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటున్నాను. ఈ సిజర్ని మాత్రం దేవుడికి తప్ప ఇంక దేనికి యూజ్ చేయనండి నేను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా మంచిగా కట్ చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారికి పసుపు బొట్టు అనేది పెడుతున్నానండి. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా పసుపు బొట్టు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కుంకుమ బొట్టు కూడా నేను పెడుతున్నానండి. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా కుంకుమ బొట్టు కూడా మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ వెండి దీప కుందిన్లు ఉన్నాయండి. వాటికి కూడా పసుపు కుంకాలు అనేది నేను పెట్టేసుకుంటున్నాను. వీటిని కూడా నేను మీషోలో తెప్పించుకున్నానండి. వీటి యొక్క పసుపు కుంకుమ కూడా నేను పెట్టేసుకుంటున్నానండి వెండి కుందిన్లకి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను కొంచెం చూపిస్తానండి. ఎందుకంటే వీడియో క్లిప్ అనేది ఎక్కువైపోతుంది, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి కొంచెంగా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కలసం చెంబుకి మనము కలసం పెట్టిన తర్వాత పైన జాకెట్ ముక్క మనం ప్రిపేర్ చేస్తాం కదా కలసంలాగా, అది నేను ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు అస్సలు రాలేదండి అది. ఎవ్రీ ఇయర్ కూడా నేను కాపీ పేస్ట్ లాగా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటాను. అది ఎన్నిసార్లు చూసినా రాదు నాకు. అందుకే వాళ్ళు ఎట్ట చేస్తున్నారని చెప్పి చూసి 1కి 10 సార్లు ఆ వీడియోని మళ్ళీ పెట్టి ఎట్టో కొట్ట కష్టాలుగా కలసం పైన జాకెట్ పెడతాం కదా, దాన్ని మంచిగా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నా అలా ప్రిపేర్ చేస్తున్నా. వాళ్ళేమో ఈజీగా చేసేసారు 1 నిమిషానికి. నేను మటుకేమో ఎట్ట చేయాలని చెప్పి ఇదిగోండి ఈ విధంగా పెడుతున్నాను. మళ్ళీ వాళ్ళు ఎట్ట పెట్టారని చూడండి, ప్రిపేర్ చేసేసి వాళ్ళు చూపిస్తున్నారు. నేనేమో ఇంకా అక్కడే ఉన్నాను. అంటే ఎలా చేయాలిరా నాయనా అని చెప్పి చూసుకుంటా ఉన్నాను. దాన్ని ఎలాగోలా చేద్దామని చెప్పి చూసుకుంటున్నాను. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారో ఆ విధంగానే ప్రిపేర్ చేద్దామని. ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఈ విధంగా తిప్పారు. ఆ తర్వాత దీన్ని వచ్చి మళ్ళీ ఈ విధంగా ఇటు సైడ్ తిప్పారు. మళ్ళీ మళ్ళీ అటు సైడ్ తిప్పారు. అదిగోండి ఆ విధంగా తిప్పారు. మళ్ళీ దాన్ని వచ్చి ఇటు సైడ్కి తిప్పారు. ఏందబ్బా ఇది అని చెప్పి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా కొంచెం అటు ఇటుగా చూసి నేర్చుకున్నాను. ఆ విధంగా తిప్పారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎట్టో కొట్ట ఒక గబగబా ఎట్టో కూడా చూసి గుడ్డి కన్ను కంటే మెల్ల కన్ను మేలన్నట్టు
దాన్ని ఎట్టోకొట్ల తీసి మొత్తానికి ఆ కలశాన్ని నేను ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా మధ్యలో కొంచెం క్లాత్ ఉంటే ఆ క్లాత్‌ని మధ్యలో చిన్నగా ఇలా దూర్చేసాను. మొత్తానికి సాధించేసాను రా దేవుడా అనుకున్నాను. ఎలాగైనా సరే ఇది ఎవ్రీ ఇయర్ ఇంతేనండి నేను. మంచిగా ఇక 1 ఇయర్ ఈజీగా చేస్తాను. అబ్బా! వచ్చే సంవత్సరం కూడా మనం చేసుకోవచ్చులే అనుకుంటాను. కానీ అబ్బా! మనకేడొస్తది అస్సలు రాదు. బెబ్బేనేమోను. అందుకే నేను ఎందుకని చెప్పి మళ్ళీ దానికోసం మళ్ళీ వీడియో పెట్టుకొని మళ్ళీ చేశాను. అది స్టిక్కర్ అండి. న్యూ బ్లౌజ్ అండి అది. కొత్త బ్లౌజులు. అమ్మవారికి కొత్త బ్లౌజులు తెచ్చుకుంటాం కదా! ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను నేను. ఒక 3 బ్లౌజులేమో తెచ్చిపెట్టుకున్నాను. ఇది ఒక రెడ్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందని చెప్పి పెడుతున్నానండి. ఓకేనా. దానిపైన కవర్ కూడా తీయడం లేదు. ఒక సాటిస్ఫాక్షన్‌గా ఉంటది కదా అని చెప్పి మొత్తానికి కలశంపై ఉన్న అంటే మనం జాకెట్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా! అది మనకు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలస చెంబులో నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. కొంతమంది బియ్యం కూడా వేస్తారండి. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఇదిగోండి పసుపు వేస్తున్నాను. ఇక్కడ పసుపు వేసిన తర్వాత కొంచెం కుంకుమ వేస్తున్నాను. కుంకుమ వేసిన తర్వాత కొంచెం గంధం అనేది చిన్న బిళ్ళల గంధం ఉంటలా ఒక హాఫ్ బిళ్ళ గంధం అనేది వేశాను. ఆ తర్వాత కొన్ని అక్షింతలు వేశానండి. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఇక కలశానికి కంకణం కడుతున్నాను. ఆ కంకణం ఏంటంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను దారం తీసుకున్నాను. ఈ దారాన్ని మనము ఒక 5 పోగుల దారం తీసుకోవాలండి. 5 స్టెప్పులు తీసుకోవాలి మీడియంగా. ఇదిగోండి నేను ఇది రెండో స్టెప్పు. ఇదిగోండి ఇది మూడో స్టెప్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మూడో స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని నాలుగో స్టెప్పు చూసారు కదా, ఇది నాలుగో స్టెప్ అనేది తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే తీసుకోండి, మనం ముడి అనేది వేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఐదో స్టెప్ అండి. ఓకేనా. ఈ విధంగా మనము 5 స్టెప్పులు దారం అనేది మనం వరలక్ష్మి వ్రతానికి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా మనము 5 స్టెప్పులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మామిడాకు తీసుకున్నాను. ఈ మామిడాకుని ఈ విధంగా మంచిగా రౌండ్గా చుట్టుకుంటున్నానండి. ఓకేనా. ఇదిగోండి కాడ్ అనేది ఒక పక్కకి అడ్జస్ట్ చేసుకొని ఇలా రౌండ్గా చిన్నదిగా మనం ఇలా చుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా చుట్టు పెట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టుకొని ఇక్కడ మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకొని దారానికి ఇలా చుట్టుకొని మనం కట్టుకోవాలండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ విధంగా మంచిగా నేను ఒక ముడి వేసుకుంటున్నాను. ఇలా చుట్టుకొని మంచిగా ముడి వేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా ముడి వేసుకొని పెట్టుకోవాలి. ఒక ముడి అయిపోయిన తర్వాత రెండో ముడి కూడా వేయండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి ఈ దారం అనేది కలశానికి మనం కట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూసారా. ఈ విధంగా కలశానికి అనేది మనం కట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కంకణం అంటారు దీన్ని. కంకణం అనేది కలశానికి కట్టిన తర్వాత ఇదిగోండి బియ్యంలో మిడిల్లో అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ కంకణాలు రెడీ చేసుకునేటప్పుడే ఇంకొక 2 కంకణం అనేది రెడీ చేసుకోండి పుష్పంతో. ఎందుకంటే నేను మర్చిపోయాను, చేతికి కట్టుకోవాలి, అది నేను మర్చిపోయానండి. మీరు ఆ మిస్టేక్ చేయకండి. ఓకేనా. అలాగే ఇందులో ఒక పుష్పాన్ని కూడా సమర్పించేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పుష్పం సమర్పించేసిన తర్వాత మామిడి ఆకులు తీసుకున్నాను. నేను మామిడి ఆకులు అనేది ఒక గుర్తుగా ఉంటుంది కదా, గుర్తు తీసుకున్నాను. యాక్చువల్గా ఒక 5 ఆకులు పెడితే చాలు. మామిడి ఆకులు బదులు తమలపాకులు కూడా పెట్టవచ్చు, అది మన ఇష్టం ఫ్రెండ్స్. నేను ఎందుకే ఇక్కడ మామిడి ఆకులు అనేది తీసుకొని ఇలా గుర్తుగా కలసంలో అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా చిక్కగా గానుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే ఒక మామిడి రమ్మకి గుర్తు ఉంటుంది కదా, మామిడి ఆకులు అది తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఆ పక్క గ్లాస్ ఒక ప్లాస్టిక్ గ్లాస్, ఈ పక్క ఒక ప్లాస్టిక్ గ్లాస్ పెట్టి దాంట్లో బియ్యం పోసి పెట్టాను. ఎందుకంటే డెకరేషన్ కోసం మామిడి ఆకులు పెడదామని. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్లేట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మామిడి గుర్తులు అనేది అంటే ఒక గ్లాసులో బియ్యం పోసాను. బియ్యంలో నేను ఇక్కడ మామిడి గుర్తు అనేది పెట్టుకుంటాను. డెకరేషన్ కోసం పెట్టాను, అట్రాక్టివ్గా ఉంటుందని. అంతే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ నేను ఇందాక ప్లేట్లో పసుపు తీసి పెట్టుకున్నాను కదా, ఆ పసుపులో కొంచెం వాటర్ వేసుకొని ఈ కొబ్బరికాయకి అనేది చుట్టూ రౌండ్గా చిక్కగా పూసేద్దామండి. ఓకేనా. ఇదిగోండి వాటర్ అనేది కలుపుకుంటూ మంచిగా ఈ కొబ్బరికాయకి అనేది మనము పూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుతున్నాను.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క పసుపు అనేది కొబ్బరికాయకి పూసుకోవాలి. టెంకాయకి ఎక్కడ కూడా కొంచెం కూడా పొరలు ఉండకూడదండి. ఆ జుట్టు అంటారు కదా, దానికి కూడా పుయ్యండి. నిండుగా మెండుగా పసుపు మొత్తం కొబ్బరికాయకి అనేది పూసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పసుపు అనేది పూసేసుకున్న తర్వాత ఇక్కడ మనము కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను కళ్యాణ తిలకం పెడుతున్నానండి. కళ్యాణ తిలకం కాకపోయినా రౌండ్గా 5 బొట్లు అయినా సరే పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే కళ్యాణ తిలకం అయితే బాగుంటుంది కదా అని చెప్పని కళ్యాణ తిలకం పెడుతున్నానండి. ఇదిగోండి పెట్టుకుంటారు. ఇదిగోండి ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని మనం కలశంలో ఆవాహం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ విధంగా కళ్యాణ తిలకం అనేది పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా మధ్యలో గీత గీసుకొని ఇలా మంచిగా కొంచెం ఇలా కళ్యాణ తిలకం లాగా పెట్టుకొని కింద కూడా ఒక బొట్టు పెట్టుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కళ్యాణ తిలకం అనేది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ అలానే పెట్టుకోవచ్చు, లేదా 5 బొట్లైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఆ తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరికాయని ఈ యొక్క మామిడి ఆకుల్లో పెట్టేసి పెడుతున్నానండి. నాది కొబ్బరికాయ చిన్నది కాబట్టి అది కొంచెం చెమ్ములు అనేది కొంచెం దూరిపోయిందండి. అమ్మో, అది ఎక్కడ పడిపోద్దేమని భయం వేసింది. దాన్ని కొంచెం మంచిగా అనేది అడ్జస్ట్ చేసేసాను మొత్తానికి. ఇందాక మనం కలసంపై పెట్టే జాకెట్ గుడ్ని ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ జాకెట్ గుడ్ని ఈ విధంగా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇట్లాగైనా కలసంపై పెట్టుకొని ఇలాగైనా సరే ఒక బొట్టు పెట్టుకొని నగలు అలంకరించేసుకొని ఈ విధంగానే పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ రూపు పెడుతున్నానండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా కలశానికి అమ్మవారిని మనము పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా నేను పెట్టేస్తున్నాను కలశం మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలశం పైన గట్టిగా పెట్టేసి స్టాండ్గా పెట్టేసాను అమ్మవారిని. బాగున్నారు కదా. ఇక్కడ నేను ఇక్కడ తమలపాకు పెట్టుకుంటున్నాను దీపం కింద ఉట్టి దీపం పెట్టకూడదు. అందుకని ఒక ప్లేట్ కానీ లేదా తమలపాకు ఏదైనా ఆకు కానీ వేసి పెట్టాలి. అందుకని చెప్పి నేను ఇక్కడ దీపం కుందిల కింద తమలపాకు అనేది పెట్టుకున్నాను. ఆ దీపం కుందిలికి పసుపు కుంకుమ కూడా రాసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి నాకు పొంగల్ అనేది నేను రెడీ చేసేసుకున్నాను. ఈ వీడియో అనేది బీవీ లక్ష్మి లాగ్స్ ఛానల్లో అనేది పెడతాను. నేను జస్ట్ ఇది చూపిస్తున్నాను అంతేను. స్టార్టింగ్లో బియ్యం నానబోసి దగ్గర చూపించాను. ఇప్పుడు అంతా అయిపోయిన దగ్గర చూపిస్తున్నాను. జస్ట్ నేను ఇది బీవీ లక్ష్మి లాగ్స్ నా ఫస్ట్ ఛానల్ అండి, దాంట్లో పెట్టుకుంటాను ఈ రెసిపీ అనేది. లాస్ట్లో చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్ నేను. ఓకేనా? ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా మనకి బెల్లం పొంగలి అనేది మనకి రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం కూడా మనం రెడీ చేసేసాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి లాస్ట్లో కొంచెం అంటే అన్నీ వేసేసి యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఎండు కొబ్బరి, కొంచెం పాలను వేసేసాను. ఇలా వేసేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని అమ్మవారి నైవేద్యం అనేది మనకి రెడీ అయిపోయింది. అక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ చేసేసాను. ఇక్కడ ఒక పక్క నైవేద్యం అంటే ఒక పక్క నైవేద్యం చేసుకుంటూ ఒక పక్క అలంకరణ అనేది చేసేసాను. మీకు చూపిస్తే బాగుంటుంది కదని చెప్పి జస్ట్ చూపించాను అంతేనండి, రెసిపీ మొత్తం పెట్టడం లేదు. ఇదిగోండి నెయ్యి కూడా వేసేసాను. నెయ్యి కూడా వేసేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మొత్తానికి మనకి బెల్లం పొంగలి అంటే పరమాన్నం అనేది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ అమ్మవారికి కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ ఒత్తులు కూడా వేసి పెట్టేశాను. అక్కడ పొంగలి రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయి వచ్చేసాను కదా, ఇప్పుడు ఇక్కడ నేను అమ్మవారికి గాజుల్ని సమర్పిస్తున్నాను. ఇది కొన్ని గాజులు వేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను పూల దండను కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ బంతి పూల దండ అండి ఇది. దీన్ని వేస్తున్నాను మహాలక్ష్మి అమ్మవారికి. ఈ పూల దండ వచ్చి 50 రూపాయలండి. జస్ట్ ఒక్క మోరేను. అమ్మో, పూలైతే భలే రేట్లండి. 50 గ్రాములు వచ్చి 50 రూపాయలంట. ఇది నేను ఒక్క మూర తీసుకున్నానండి. ఒక్క మూర వచ్చింది ఇది. ఇది కూడా 50 రూపాయలు. కొన్ని పూలు ఇది మొత్తం కలిపి 100 రూపాయలు అయ్యాయండి. పూలైతే భలే రేట్ అయిందండి. అందుకే నేను మంచిగా చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా అలంకరణ చేసేసాను. తర్వాత కుందింట్లో నూనె అనేది ఆల్రెడీ ఒత్తులేసి పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు మనము ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా మనము ఇంటి దేవుడు ఉంటారు కదా, ఇంటి దేవుళ్ళకి మన దీపం పెట్టుకొని అక్కడ నేను అట్టిపూల నైవేద్యం పెట్టి వాటర్ పెట్టి అక్కడ నమస్కారం చేసుకొని వచ్చేసానండి. అది వీడియో తీయలేదు, ఎందుకంటే ఈ స్టాండ్ ఇక్కడే పెట్టేశాను కాబట్టి స్టాండ్కి ఫోన్ పెట్టేసి వీడియో తీస్తున్నాను. అందుకని చెప్పి అక్కడ తీయలేదండి వీడియో. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ నేను పసుపు గణపతిని పసుపు గౌరమ్మని చేయాలి. నేను
నాకు ఆ 2 ఇక్కడ చేయలేదు, మర్చిపోయాను. దానికి క్షమించమ్మా అనుకున్నాను. ఈవినింగ్ టైంలో మళ్ళీ చేశానండి. అది అది నేను చెప్తున్నాను ఇప్పుడు గూడా సారీ, అమ్మవారికి చెప్తున్నాను సారీ అని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము దీపం అనేది వెలిగిచ్చేసుకున్నాము. ఇక్కడ నేను అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తున్నానండి. తాంబూలం అంటే ఒక చీర, జాకెట్టు, అలాగే 2 తమలపాకులు, అరటిపళ్ళు, వక్క, కొన్ని పూలు, గాజులు, ఇవి మెయిన్ అండి. ఒకవేళ చీర పెట్టలేని వాళ్ళు పసుపు, కుంకుమ ప్యాకెట్లు చిన్న చిన్నవి రూ. 1 ఉంటాయి కదా, అవి పసుపు, కుంకుమ ప్యాకెట్లు కానీ లేకపోతే కొంచెం పసుపు, కుంకుమ అనేది వేరే కవర్లో పెట్టి పెట్టొచ్చు. వీటిని తాంబూలం అంటారండి. అలాగే వీటిల్లో మనకి చీర కానీ స్తోమత లేకపోతే ఓన్లీ జాకెట్ ముక్క అయినా సరే తాంబూలంగా అయినా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి. అలాగే అరటిపళ్ళను నైవేద్యం పెట్టాను. అంటే ఒక డజన్ అరటిపళ్ళు తీసుకుంటే కొన్ని అరటిపళ్ళు ఇంటి దేవుడి దగ్గర పెట్టి, కొన్ని అరటిపళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. నేను ఒక రకం ఫ్రూటే తీసుకున్నానండి, ఎన్నో రకాలు తీసుకోలేదు. నా పూజ అనేది నేను చాలా సింపుల్గా చేసుకున్నానండి. అంటే ఎన్నో ప్రసాదాలు చేయాలి, అన్ని ప్రసాదాలు చేయాలి, ఇన్ని ప్రసాదాలను చేయాలి అని లేకుండా సింపుల్గా చేసుకున్నాను. ఈ విధంగా అరటిపళ్ళు నైవేద్యం కూడా పెట్టానండి. ఇక్కడ నిన్న నేను తామర పూలు కూడా కొనుక్కున్నానండి. తామర పూలు కొనుక్కుంటే అవి ఒక బాటిల్లో వాటర్లో వేసి పెట్టాను. అసలు అవి పూయలేదండి, మొగ్గగానే ఉన్నాయి. అవేంటబ్బా పూయలేదని చెప్పి అనుకున్నాను. సరేనని చెప్పి నేనే కొంచెం పువ్వులాగా విరిచానంటే కొంచెం తీసానండి. అలా తీసి అదిగోండి అలా పూనినాయి. అదిగోండి ఈ విధంగా నేను ఒక పువ్వులాగా వీటిని తీస్తున్నాను. ఈ విధంగా తీసేసి ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి తామర పువ్వు అంటే లక్ష్మీదేవి తామర పువ్వులోనే కదా ఉంటుంది. అందుకే నేను తామర పువ్వు కొంటే అది అసలు మొగ్గ అనేది విరుచుకోలేదు, అలాగే ఉనింది. వాటర్లో వేస్తే విరుచుకుంటుందని మా అమ్మ అంటే అసలు విరుచుకోలేదండి, అది అలాగే ఉనింది. అందుకే నేనే విరిచి ఇలా పెడుతున్నాను. ఇదిగోండి ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి పెట్టాను. ఇంకా మిడిల్లో ఒకటి పెడుతున్నాను, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిడిల్లో కూడా అమ్మవారికి తామర పుష్పం అనేది ఇక్కడ నేను సమర్పించాను. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ నేను అమ్మవారికి ధూపాన్ని సమర్పిస్తున్నానండి. వరలక్ష్మీదేవి అమ్మవారికి ఇక్కడ నేను ధూపాన్ని అనేది సమర్పిస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ధూపం అనేది సమర్పించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ. చాలా బాగా అనిపించింది. దేవతకు కూడా అంటే అమ్మవారికి కూడా మంచిగా మొక్కుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ధూపాన్ని సమర్పించేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ చేతికి ఇచ్చాను. ఇక్కడ కూర్చుమా కడ్డీకి అని చెప్పి ఇక్కడ మా అమ్మ చేతికి ఇచ్చాను. మా అమ్మ అనేది గుచ్చుతుంది కడ్డీకి, ఎలాగైనా సరే గుచ్చుమా అని చెప్పాను, గుచ్చుతుంది. ఇలా చూడండి, ఈ విధంగా మంచిగా ఇలాగ ధూపం అనేది గుచ్చేసింది మా మమ్మీ. ఇక్కడ నేను ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను, నా మనసులో కోరిక అమ్మవారికి చెప్పుకుంటున్నాను. ఇక్కడ నేను కొన్ని అక్షింతలు అనేది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ అక్షింతలు అనేది అమ్మవారి పైన వేశాను. అమ్మవారి పైన వేసి అమ్మవారికి ఆశీర్వదించాను. ఆ తర్వాత నా మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని ఇక్కడ అమ్మవారి అంటే అమ్మవారి పేర్లు ఉంటాయి కదా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని, అలా అమ్మవారి పేర్లు చదువుకుంటూ అమ్మవారికి యొక్క అక్షింతలు అనేది సమర్పించాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను అమ్మవారికి నా మనసులో ఉన్న కోరికలు చెప్తున్నాను. అమ్మవారి సైడ్ చూస్తూ నా కష్టాలు, నా బాధలు, నా ఆలోచనలు అన్నీ అమ్మవారి వైపు చెప్పుకుంటూ, నా మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారి వైపు చెప్పుకుంటూ, తల్లి నాకు ఇది కానీ చేస్తే, ఇవి కానీ చేస్తే నేను ఏదో ఒకటి చేస్తానంటే ఇది చెల్లిస్తాను, అది చెల్లిస్తానని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నానండి నేనైతే. నాకు ఏం కావాలి అనేది అమ్మకు మొత్తం చెప్పుకున్నాను. నా బాధల్ని, నా కష్టాలని, నా కన్నీటిని అన్నిటిని చెప్పుకున్నాను. నా కోరికలుగా నెరవేరిస్తే ఇది అంటే నేను పెద్ద పెద్దవి చేస్తానని నేను చెప్పలేదు. చిన్న చిన్నవి నేను చేయగలిగే శక్తి ఉన్నటివి మాత్రమే, ఇది నాకు ఈ కోరిక నెరవేరితే ఇది, ఈ కోరిక నెరవేరితే ఇది అని చెప్పి అమ్మవారికి సంకల్పం చెప్పుకొని, నా మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని అమ్మవారి నమస్కారం చేసుకున్నానండి. ఇక్కడ మా అమ్మ కొన్ని దేవత దగ్గర డబ్బులు పెట్టు అని చెప్పింది. అందుకని నాకెందుకో కొంచెం 500 ఇచ్చింది. 500 కొంచెం చిల్లర ఇచ్చింది. అది అమ్మవారి దగ్గర పెట్టు నాన్న అని చెప్పి చెప్పింది. అందుకే ఆ ప్లేట్లో ఒక పక్కన అమ్మవారి దగ్గర డబ్బుల్ని అనేది పెట్టానండి.
ఇక్కడ నేను ఒక తమలపాకు పెడుతున్నాను. ఈ తమలపాకు ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ తమలపాకు పైన నేను కుంకుమార్చన చేస్తున్నాను. తమలపాకు మీద ఎందుకు చేస్తున్నానంటే, తమలపాకులో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అలాగే పార్వతీదేవి ముగ్గురు దేవతలు ఉంటారండి తమలపాకులో. అందుకని చెప్పి తమలపాకు పైన కుంకుమార్చన అనేది చేస్తున్నాను. ఇక్కడ లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవచ్చు. 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా! అవైనా చదువుకోవచ్చు. లేదు అవేమి రావు అనుకుంటే మామూలుగా 8 లక్ష్మీ పేర్లు ఉంటాయి కదా! ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, వివాహలక్ష్మి, కళ్యాణలక్ష్మి, అట్లాగా అట్లాగా 8 లక్ష్ములు ఉంటారు కదా! 8 లక్షల పేర్లు 8 లక్ష్మీల అమ్మల పేర్లు చెప్పుకొని మనము పూజ చేసుకోవచ్చండి. లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకొని మనము అర్చన చేసుకోవచ్చు. నేనైతే నా మనసుకు నచ్చినట్టుగా చెప్పి 108 సార్లు ఓం మహాలక్ష్మీ దేవియే నమః అని 108 సార్లు చెప్పుకున్నాను. 108 సార్లు చెప్పుకొని నేనిక్కడ కుంకుమార్చన అనేది చేసుకున్నానండి అమ్మవారికి. అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ చేసుకున్నాను ఈ కుంకుమార్చన. ఈ కుంకుమ అర్చన అంటే ఇది అయిపోయిన తర్వాత మనం తీస్తాం కదా శనివారం రోజు. ఆ రోజు ఒక డబ్బాలో వేసి పెట్టుకొని రోజు కుంకుమ గాని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా నేను కుంకుమార్చన అనేది కూడా అమ్మవారికి చేస్తున్నాను. ఇదిగోండి ఇదంతా మార్నింగ్ పూజ అండి. మార్నింగ్ పూజలో కుంకుమార్చన చేసింది. కుంకుమార్చన అయిపోయిన తర్వాత మళ్ళీ నమస్కారం చెప్పుకొని నా మనసులో కోరికలన్నీ చెప్పుకున్నానండి అమ్మవారికి. ఇదిగోండి అక్కడ ఒక పువ్వు పడిపోయింది. దాన్ని ఎలాగైనా సరే పెట్టాలని చెప్పి ఇలా పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా పెట్టి పెడుతున్నాను ఫ్రెండ్స్ అమ్మవారికి. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. పూజలో నేను పసుపు గౌరమ్మని వినాయకుడిని చేయలేదు కదా! మిస్టేక్ మీరు చేయబాకండి. నేను ఈవినింగ్ పెట్టాను. ఆల్రెడీ ఫస్ట్ చెప్పున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిద్దాం. ఇదిగోండి ఇక్కడ నేను ఒక అరిటాకు అనేది తీసుకున్నాను. ఈ అరిటాకు తీసుకున్న తర్వాత పొంగల్ ఇందాక చూపించాను కదా నేను. ఆ పొంగల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఆ పొంగల్ తెచ్చిపెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు అమ్మవారికి పొంగలి నైవేద్యాన్ని అంటే మా సైడ్ దీన్ని బెల్లం పొంగలి అంటారు ఎక్కువగా. కొంతమంది దీన్ని పరమాన్నం అంటారు. 2 ఒకటేనండి. పరమాన్నం అన్నా, బెల్లం పొంగలి అన్నా 2 ఒకటే. మా సైడ్ ఎక్కువ బెల్లం పొంగలి అంటారు. ఇదిగోండి ఈ పరమాన్నాన్ని మనం నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా నైవేద్యం మొత్తాన్ని నేను అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఈ యొక్క బెల్లం పొంగల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా సమర్పించాలి అమ్మవారికి. నేనైతే ఒక్క ప్రసాదమే చేశానండి. నాకు టైం లేదు. అంటే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే చేసుకునేటప్పటికి నాకు ఇంట్లో వర్క్సు, ఇంకా నైవేద్యం దేవుడి కాడ నేను రెడీ అవ్వడం అవన్నీ నాకు చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి నాకు అప్పటికే 11 అయిందండి. అందుకే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అమ్మవారికి ఇక్కడ బెల్లం పొంగలి అంటే పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా సమర్పించాను. అక్కడ పక్కన గ్లాస్లో నీళ్లు పెట్టాను ఫ్రెండ్స్. మనము ఎలా అయితే ఆహారం తింటూ నీళ్లు తాగుతున్నామో అలాగే ఏ దేవుళ్ళకైనా సరే మనం నైవేద్యం పెట్టినప్పుడు తప్పనిసరిగా స్పెషల్గా ఒక గ్లాస్లో నీళ్లు పెట్టాలంట. నేను ఫోన్లో చూశాను. అందుకే అప్పటి నుంచి నేను కూడా మంచిగా నీళ్లు పెడతాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా నైవేద్యం సమర్పించి అమ్మవారికి నీళ్లు కూడా పెట్టాను. ఇక్కడ నేను ధూపం అనేది వేస్తున్నాను. ఇందాక నేను ధూపం అనేది వేయలేదు, మర్చిపోయాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ధూపాన్ని అనేది వెలిగిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ధూపాన్ని అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా. అలాగే ఇక్కడ నైవేద్యానికి అన్నిటికి కలిపి వేస్తున్నాను ధూపం అనేది. ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నాను ఈ ధూపాన్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా సమర్పిస్తున్నాను. ఇక్కడ నేను ఒక మట్టి ప్రమిద తీసుకున్నాను. ఆ మట్టి ప్రమిదలో దీపం అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఒకవేళ ధూపం అనేది దుప్పటి పైన లేదా కింద పడకుండా ఉండాలని చెప్పి అలా పెడుతున్నాను. అమ్మవారికి ధూపాన్ని కూడా సమర్పించేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ధూపం సమర్పించేసిన తర్వాత ఇక్కడ కర్పూరాన్ని వెలిగిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా నేను ఈ యొక్క కర్పూర స్టాండ్లో ఒక
5 కర్పూరాలని తీసుకొని ఈ విధంగా వెలిగించాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను కర్పూరానికి చూపిచ్చి ఇక్కడ కొబ్బరికాయ అనేది కొడుతున్నాను అమ్మవారికి. ఇక్కడ నేను ఒక రాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ రాయి పైన కొబ్బరికాయ అనేది కొడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొబ్బరికాయ అనేది కొట్టేసి కొబ్బరి నీళ్ళనేది ఒక గ్లాస్‌లో అనేది పట్టేసాను. ఆ తర్వాత కొబ్బరికాయ 2గా వచ్చేసిన తర్వాత నేను దాని దగ్గర ఉన్న పీచులుంటాయి గదా! ఆ పీచులని తీశాను. ఆ పీచులని తీసేసి ఈ పక్కొకటి, ఆ పక్కొకటి పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పీచు మొత్తం తీసేయాలి. జుట్టు మాత్రం ఉంచాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా అమ్మవారి వైపే పెట్టేశాను. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయ అనేది పెట్టేసాను. ఇదిగోండి కొబ్బరి నీళ్ళు గూడా గ్లాస్‌లో పట్టి పెట్టాను. ఇక్కడ కర్పూరం అనేది ఆరిపోతుందండి. ఇట్లా ఆరిపోకుండా ముందుగానే నేను ఆహ్, కర్పూరం హారతిలో కర్పూర బిళ్ళలనేది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నాను. శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి. అందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ ఇంట్లో లక్ష్మిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇదిగోండి ఇలా కర్పూర నీరాజనం సమర్పించేసుకొని అమ్మవారికి మరొకసారి నమస్కారం చెప్పుకుంటున్నాను. నా మనసులో ఉన్న కోరికలు ఇందాక చెప్పుకున్నట్టుగానే మరొక్కసారి అమ్మవారికి తెలుపుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇది నా మార్నింగ్ పూజ. ఇది మార్నింగ్ అంటే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము ఈవినింగ్ పూజ కూడా చూసేద్దాం. ఇక్కడ మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే నేను మా అమ్మకి తాంబూలం ఇచ్చానండి. మా అమ్మకి తాంబూలం ఇస్తే మా అమ్మ వీడియో తీయబాకు అని చెప్పింది. సరే, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు వీడియో తీయడం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు ఈవినింగ్ పూజ అండి. ఆ దీపాలు కూడా ఈవినింగేనండి. ఈవినింగ్ అప్పుడు పెట్టినాటివి. ఇలాగ ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈవినింగ్ పూజ కాడికి వచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను దద్దోజనాన్ని నైవేద్యం చేసి పెట్టున్నాను. అదిగోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈవినింగ్ పూజలో పసుపు గౌరమ్మని చేసి పెట్టాను ఫ్రెండ్స్. అది వీడియో తీయలేదు, మర్చిపోయాను. మార్నింగ్ మర్చిపోయాను కదా, అందుకే ఈవినింగ్ పూజలో చేసి పెట్టాను. దద్దోజనాన్ని కూడా పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. ఇదిగోని చేసి పెట్టాను. ఇది ఈవినింగ్ పూజ ఫ్రెండ్స్. ఇదిగోండి ఈవినింగ్ పూజలో మళ్ళీ నేను దీపాలు వెలిగిస్తున్నాను. అంటే ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దద్దోజనం చేసేసుకొని దేవుడికి అమ్మవారికి నైవేద్యం చేసేసుకొని మళ్ళీ దేవుడికి దగ్గర దీపం పెట్టేస్తున్నాను. ఇందాక ఈవినింగ్ పూజలో మార్నింగ్ పూజలో గౌరమ్మని మర్చిపోయాను. అందుకే మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ పూజలో పెట్టాను. క్షమించు తల్లి అని చెప్పని. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ దీపాలు వెలిగించేసుకున్నాను కదా. అలాగే ధూపాన్ని కూడా సమర్పించేశాను. ఆ వీడియో అనేది క్లిప్ అయిపోయిందండి. ఇప్పుడు డిలీట్ అయిపోయింది. అందుకేను. మళ్ళీ సాంబ్రాణి అనేది వెలిగిస్తున్నాను. అది ధూపం అంటారు కదా, ధూపాన్ని సాంబ్రాణి ధూపాన్ని కూడా వెలిగిస్తున్నాను ఈవినింగు. ఇదిగోని ఫ్రెండ్స్, ఈ విధంగా అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని కూడా వెలిగించాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మంచిగా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేస్తే అమ్మవారికి సంతోషం బాగుంటుందని చెప్పి ఇదిగోని ఫ్రెండ్స్, ఈ విధంగా నేను అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని వేశాను. ఇందాక గౌరమ్మ చేసి అక్షతలేసి పూజించాను. అది క్లిప్ అనేది వీడియో అనేది నేను ఆన్ చేయలేదండి. ఆన్ చేయకుండా మామూలుగా పెట్టేశాను. అందుకని చెప్పి అది రికార్డ్ అవ్వలేదు, మర్చిపోయాను. తర్వాత చూసుకోలేదు కదా, ఆన్ కాలేదని చెప్పింది మా అమ్మ. అందుకని సర్లే అని చెప్పి గమ్ముగా అయిపోయాను. ధూపం వెలిగించినంత మరొకసారి అక్షంతలేసి అమ్మవారికి సమర్పించుకున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, నమస్కారం సమర్పించుకుని ఇది ఈవినింగ్ కుంకుమార్చన అండి. ఈవినింగ్ కుంకుమార్చన ఎలా చేశారంటే 8 అష్టలక్ష్ములు ఉంటారు కదా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి అని ఆ 8 అక్షంతలు అనేది వేసేసుకొని ఆ కుంకుమార్చన 8 మంది అష్టదేవతలు ఆ లక్ష్మీదేవుల్ని నేమ్స్ చెప్పుకొని అలా మంచిగా ఓం శ్రీ లక్ష్మీదేవియే నమో నమః అని చెప్పుకొని 3 సార్లు చెప్పి ఆ యొక్క కుంకుమార్చన అది చేసుకున్నానండి. ఇక్కడ కుంకుమార్చన అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఇక్కడ నేను దద్దోజనాన్ని ఈవినింగ్ అప్పుడు దద్దోజనాన్ని ప్రిపేర్ చేశానండి అమ్మవారికి. ఈ యొక్క రెసిపీస్ అన్నీ బీవీ లక్ష్మీ లాక్స్ మై ఫస్ట్ ఛానల్ అండి, ఆ ఛానల్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ విధంగా దద్దోజనం నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నానండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మొత్తం
దద్దోజనాన్ని సమర్పిస్తున్నాను. ఏ అమ్మవారికైనా సరే దద్దోజనం అనేది పెట్టాలండి. ఎందుకంటే దద్దోజనం అనేది కడుపు చలవ కోసం పెడతారంట. అందుకే నేను ఈవినింగ్ టైం అప్పుడే పెట్టాను. కంపల్సరీగా దద్దోజనం పొంగలనేది కంపల్సరీగా ఉండాలండి. అందుకే నేను ఈవినింగ్ టైం అప్పుడు దద్దోజనాన్ని పెట్టానండి. నైవేద్యంగాను అమ్మవారికి దద్దోజనం పెట్టాను. అలాగే వాటర్ పెట్టానండి. ఇదిగోండి వాటర్ కూడా ఈ పక్క పెట్టాను. అంటే నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించేప్పుడు మనం ఎలా ఆహారం తీసుకొని వాటర్ తాగుతామో అమ్మవార్లు కూడా అంతే కదా, అందుకే వాటర్ కూడా పెట్టానండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ కర్పూర స్టాండ్లో ఇక్కడ నేను ఒక కర్పూర బిళ్ళ అనేది వేసుకుంటాను. ఇక్కడ కర్పూరాన్ని వెలిగించుకొని కర్పూర నీరాజనం అనేది మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం వేళ సమర్పిస్తున్నానండి. ఇది సాయంత్రం పూజ కదా, అందుకే సాయంత్రం వేళ సమర్పిస్తున్నాను. ఇదిగోని ఫ్రెండ్స్, ఈ విధంగా సంధ్యా సమయాన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూజిస్తున్నానండి నేను వరలక్ష్మి వ్రతం రోజు. ఇది సాయంత్రం పూట అండి. సాయంత్రం పూట ఈ విధంగా నేను పూజిస్తున్నాను. ఇదిగోని ఈ విధంగా మొత్తానికి హారతిని అనేది సమర్పించేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నమస్కారం తెలుపుతున్నాను. నా మనసులో కోరిక కూడా చెప్పుకుంటున్నాను అమ్మవారికి. ఇది ఈవినింగ్ పూజ అండి. ఈవినింగ్ పూజ ఈ విధంగా చేసుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత నైవేద్యాన్ని నేనే స్వీకరించాను. ఎందుకంటే అమ్మవారికి స్వీకరించాలి కదా, అందుకని. ఇదిగోని ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవిని సాయంత్రం సమయాన ఈ విధంగా పూజించాను ఫ్రెండ్స్. దద్దోజన నైవేద్యాన్ని సమర్పించాను. ఇది శనివారం పొద్దున్న ఫ్రెండ్స్. శనివారం రోజు మార్నింగ్ లేచి మళ్ళీ ఏమంటే ఇల్లు చిమ్ముకొని ఇంట్లో ఉన్న వర్క్స్ అన్ని చేసుకున్నాను. ఇక్కడ హాల్లో నేను అమ్మవారిని కూర్చోబెట్టాను కాబట్టి హాల్లో ఎట్టి పరిస్థితిలో చీపురు అనేది పెట్టకూడదు. అందుకని ఏదైనా ఒక పాత గుడ్డ కానీ తీసుకొని అప్పుడు పాత గుడ్డతో ఇల్లు మొత్తం ఊడవాలి. అందుకని చెప్పి నేను ఇల్లు మొత్తం ఊడ్చాను ఫ్రెండ్స్. వామ్మో ఏంది ఇది ఇంత కష్టంగా ఉందని అప్పుడు అనిపించింది నాకు. చీపురు పెట్టకుండా ఒక పాత గుడ్డ తీసుకొని ఇల్లు మొత్తం ఊడ్చేతలికే ఆ తర్వాత ఈ విధంగా ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని ఆ తర్వాత ఇంట్లో వర్క్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తలస్నానం చేసి వచ్చాను ఫ్రెండ్స్. తలస్నానం చేసి వచ్చి అమ్మవారికి నైవేద్యం చేసేసాను. నైవేద్యం చేసేసిన తర్వాత నైవేద్యాన్ని తీసుకొచ్చాను. ఇక్కడ నేను అమ్మవారి దగ్గర అంటే మామూలుగా అయితే స్నానం చేసిన తర్వాతే అమ్మవారిని తాకాలి కదా, అందుకే ఇక్కడ అమ్మవారి దగ్గర ఏదైనా చిన్న చిన్న డస్ట్ ఉంటే అవి చేయలేదు. అందుకని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. ఇదిగోని ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ నేను అమ్మవారికి పూలను అనేది సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా మంచిగా సమర్పిస్తున్నాను. కింద కలశం ఉంటుంది కదా, కలశంలో ఇక్కడ పూలు పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా మంచిగా పూలు అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అందంగా అలంకరణ చేస్తున్నాను. పైన ఒక పువ్వే పెట్టాను, కానీ ఇది కలశం దగ్గర మాత్రం ఈ విధంగా పూలు అనేది పెడుతున్నాను. ఇక్కడ నేను నిన్న పూల దండని అమ్మవారికి వేశాను కదా, ఆ పూల దండ బాగా వాడిపోయింది. వాడిపోయేటప్పటికి నేను అమ్మవారి దగ్గర నుంచి తీసేస్తున్నాను. ఎందుకంటే నిన్న శుక్రవారం కాబట్టి అది తీయకూడదు. ఈరోజు శనివారం కదా, అందుకని తీసేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ పువ్వు సమర్పించున్నాను. కలసం చెంబు దగ్గర కూడా పూలు అనేది సమర్పించాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. ఆల్రెడీ దీపం కుందిలో ఒత్తి వేసి అలాగే నూనె పోసి ఒత్తి వేస్తున్నాను. ఇప్పుడు దీపం అనేది వెలిగిస్తున్నాను. నాకెందుకో తెలియదండి, ఎండి కుందిని వల్ల దీపం మొత్తం బాగా ఎలిగిపోయింది. అంటే బొత్తంతా అమురుకురింది. అక్కడ దీపం నూనెంత వరకు బాగానే వెలిగింది. నూనె అయిపోయేటప్పటికి లాస్ట్కి దీపంలో ఉన్న ఒత్తి కూడా బాగా వెలిగిందండి. అంటే బాగా ఏమంటారు, మాడిపోయిందంటారో లేకపోతే అంతా ఎలిగిందంటారో నాకు తెలియదు. దానివల్ల మంచో చెడో కూడా నాకైతే తెలియదు. నేనైతే మామూలుగానే జరిగితే జరిగింది అనుకుని సైలెంట్ అయిపోయాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా దీపారాధన చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ధూపాన్ని సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ధూపం కోసం కడ్డీలు తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ కడ్డీలు తీసుకొని ఇక్కడ ఆల్రెడీ మనము దీపం వెలిగించుంటాం కదా, ఈ దీపం దగ్గర మనం కడ్డీలను కూడా వెలిగించుకుందాం. ఈ కడ్డీలను వెలిగించేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెలిగించేసుకొని ఇప్పుడు మనము ఇదిగోండి ధూపాన్ని అనేది సమర్పించేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ధూపం అనేది
సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా మంచిగా ధూపాన్ని మనం అనేది సమర్పించేసుకోవాలి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి. ఇదిగోండి ఈ విధంగా సమర్పిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా సమర్పించేసుకొని ఇక్కడ స్టాండ్కి అనేది ఈ యొక్క అగరబత్తులు అనేది నేను గుచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా నేను మంచిగా అగరబత్తులు అనేది గుచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా గుచ్చేసుకోవాలి. ఈ పూజ అనేది శనివారం మార్నింగ్ అండి. శనివారం మార్నింగ్ రోజు ఇక్కడ నేను పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తున్నాను. మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత పులిహోరని చేశాము. ఈ పులిహోర అనేది మమ్మీ చేసిందండి, నేను కాదు. మమ్మీ చేసిచ్చింది. నైట్ పొంగలి అలాగే దత్తోజనం మాత్రం నేను చేశాను. పులిహోర మాత్రం మమ్మీ చేసింది. పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా మంచిగా ఈ పులిహోరని అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా చూశారా. ఇది శనివారం మార్నింగ్ పూజలు అండి, నైవేద్యం. నాకైతే నేను ఉన్నంతలోనే పూజ చేసుకుంటున్నానండి. నా పూజలో ఏదైనా తప్పు చేసున్నా నాకు తెలిసి నేను గౌరమ్మని పెట్టలేదు స్టార్టింగ్లో. అదే నేను చేసిన మిస్టేక్. నా అంతకుమించి అయితే ఏ మిస్టేక్స్ చేయలేదు. నేను అప్పుడే అనుకున్నాను, అమ్మ నా పూజలో కానీ నా భక్తిలో కానీ లోపం ఉంటే నన్ను క్షమించు తల్లి అనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాను. నైవేద్యం అనేది సమర్పించేసిన తర్వాత ఇక్కడ వాటర్ని కూడా సమర్పిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ని కూడా నేను సమర్పించేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి. ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మరొకసారి అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఇది శనివారం మార్నింగ్ పూజ అండి. ఎందుకంటే శుక్రవారం రోజు కలశాన్ని పెడతాం కదా. కలశం అనేది శుక్రవారం రోజు కుదపకూడదు, శనివారం రోజు కుదపాలండి. ఓకేనా. ఇది శనివారం మార్నింగ్ పూజ అండి. ఇక్కడ నేను అమ్మవారికి నమస్కారం తెలుపుకుంటున్నాను. మరొకసారి నా కోరికలను నెరవేర్చమ్మా తల్లి అని చెప్పుకుంటున్నాను. నా కోరికలు నెరవేరిస్తే నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్తున్నాను. అది ఇది అంటే ఏందేందో అనుకోమాకండి. చిన్న చిన్న మొక్కులు మొక్కున్నాను. నేను చేయగలిగే శక్తి ఉన్న మొక్కులే మొక్కున్నాను. ఇలా అమ్మవారికి నమస్కారం తెలుపుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ నా దగ్గర రోజా పూలు ఉంటే ఆ రోజా పూల రెక్కల్ని కొంచెం కొంచెంగా చించి అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది శనివారం మార్నింగ్ నిత్య దీపారాధన కూడా చేశాను. నిత్య దీపారాధన చేసేసి ఆమెను ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ చేస్తున్నాను. అక్కడ నేను ఏమంటే అక్కడ ఇరుకని చెప్పి అంటే స్టాండ్ అనేది ఇక్కడే పెట్టేశాను. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. నిత్య దీపారాధన కూడా మార్నింగ్ చేసేసి ఆమెను ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి ఫస్ట్ నిద్ర ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆ పులిహోరని నైవేద్యం చేశాము. నైవేద్యం చేసిన నిత్య దీపారాధన చేసేసాను. నిత్య దీపారాధన చేసేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్మవారికి అక్కడ కొంచెం పులిహోర నైవేద్యం పెట్టాను నిత్య దీపంలో. అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా మనము చెప్పున్నాను అంటే పులిహోర నైవేద్యం పెట్టుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నేను చిన్న చిన్న పుష్పాలతో అంటే ఈ అష్టోత్తరాల నేమ్స్ ఉంటాయి కదా. ఏమంటే అష్టలక్ష్ములు అష్టలక్ష్ముల నేములు స్మరించుకుంటూ అమ్మవారికి పుష్పంతో అర్చన చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. నా మనసులో ఉన్న కోరికలు, నా బాధలు, నా కష్టాలు అన్నీ పదే పదే అమ్మవారికి చెప్పుకున్నాను. ఎవరేమనుకున్నా పర్లేదు. ఓకేనా. ఈ విధంగా నేను నా మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది శనివారం రోజు మార్నింగ్ పూజ అండి, వరలక్ష్మి వ్రతం. ఓకేనా. ఇక్కడ శనివారం రోజు మార్నింగ్ కూడా కుంకుమార్చన చేశాను. అంటే శుక్రవారం మార్నింగు, శుక్రవారం ఈవినింగు, శనివారం మార్నింగు 3 టైమ్స్ నేను అమ్మవారికి కుంకుమార్చన చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నాకు కుంకుమార్చన అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను అమ్మవారికి కర్పూర నీరాజనం అనేది సమర్పిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ కర్పూర ఆల్రెడీ సాంబ్రాణి ధూపం కూడా వేసేసాను. ఇదిగోండి ఇక్కడ నేను కర్పూర నీరాజనం అనేది అమ్మవారికి సమర్పిస్తున్నాను. శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారికి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా గంట కొట్టుకుంటూ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా సమర్పించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి హారతిని చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అమ్మవారికి హారతిని చూపించి ఇక్కడ నేను కూడా
హారతిననేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా హారతిననేది నేను కూడా తీసుకుంటున్నాను అమ్మవారికి. ఇక్కడ మళ్ళీ నా మనసులో కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని, అమ్మవారిని స్మరించుకొని, అమ్మవారిని ధ్యానించుకొని, అమ్మవారితో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా నా వరలక్ష్మి వ్రతం మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ, శనివారం మార్నింగ్ పూజ ఈ విధంగా టోటల్‌గా కంప్లీట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. నా వరలక్ష్మి వ్రతం అనేది ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం లక్కీ వ్లాగ్స్‌ని వాచ్ చేయండి గైస్. ప్లీజ్ వాచింగ్ ఫుల్ వీడియోస్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఓకేనా. బాయ్ బాయ్ గైస్.